ఏం మొక్క బాబాయ్? ఏం మొక్క? 120. ఇది పూలు ఎప్పుడు పోతాను ఉంటాయా? బయట పెట్టుకోవచ్చా, ఇంట్లో పెట్టుకోవచ్చా? బయట పెట్టుకోవాలి. అవి ఏం మొక్కలు? ఈ బంగాళదుంప ఏ చామంతి అండి ఇది? ఇది ఏం చామంతి? మామూలుదేనా? ఎంత పడుతుంది మొక్క ఇది? 120 రూపాయలు. 120 రూపాయలండి. కానీ బాగున్నాయి. కుండీతో సగం వస్తుంది. కుండీతో, కుండీ లేకుండా కూడా. ఓకే ఓకే, కొంచెం వీడియోలో మనం కూడా పట్టిందండి. అంతే. ఓకే ఓకే. ఇది సార్ ఈ మొక్కలు ఎంత పడుతున్నాయండి? మొక్క 60 రూపాయలా? చిట్టి గులాబీలా అంటారు ఇవేనా? ఇవి చిట్టి గులాబీలు చిన్న చిన్న ఇంకా ఉంటేనే అంత ఉంటాయి అవి చిన్న చిన్నవి. అవి ఇవి కాకుండా తీగ గులాబీలాగా వస్తుంది ఏంటంటే ఏంటి అవి ఐడియా ఉందా? ఇప్పుడు ఆ తీగ విత్తనాలు వేసేస్తే మనకి గార్డెన్ లాగా పైకి వెళ్ళుకుంటున్నాయి ఏంటండి తీగ గులాబీ అయ్యేమని తెప్పిస్తారా? వచ్చే వాళ్ళు వస్తాయండి. వస్తాయి అవి కూడా? చాలా బాగుందండి. మాత్రం వస్తున్నారు జనాలు. నిజం చెప్పాలంటే అసలు నేను కూడా పెడదాం ఇట్లాంటిది. గార్డెన్ నాకు బాగా ఇష్టం. ఇలాంటివి పెడితే రాజధాని ఏరియా కదా మొత్తం, ఏంటంటే ప్రతిదీ కొత్త కొత్త హౌసెస్ వస్తున్నాయి, ఆఫీసులు వస్తున్నాయి. ప్రతి ఒక్క గార్డెన్ లేకుండా ఎవరు ఉండరు ఇప్పుడు. అందులో మన అమరావతి అనే గార్డెన్కి సంబంధించింది గ్రీనరీ అంతా. సో కంపల్సరీగా మీకు గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ ఏ కొట్ట కంపల్సరీగా మీకు ఆఫీసులు, పెద్ద పెద్ద ఆఫీసులే వస్తాయి మీ ప్రాజెక్టులు. మీరు మంచిగా కాకపోతే ఏంటంటే ఇక్కడ తెచ్చుకునే వెరైటీలు అన్ని పర్పస్ మీద చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళు అన్నింటికి ఉన్నట్టు తెచ్చుకోవాలి. బాగా వస్తాయి మీకు ప్రాజెక్టులు. మంచి టైంకి పెట్టడం కూడా. ఇదేంటి సార్ ఇది ఎంత పడింది మొక్క? 60 రూపాయలండి. ఇవి మామూలు బంతులా? ఓకే ఓకే అండి. ఈ గులాబీ మొక్కలు ఎంత పడతాయండి? 60 రూపాయల. ఇవి కొంచెం బాగుండేయండి. వీటి మీద పువ్వు కొంచెం పెద్దగా ఉంది కదా. ఇవి ఎంత పడతాయండి కుండీలు? ఇవి తులసి కోటలు అవి ఎంత పడతాయండి? 1000 రూపాయల. 550 అండి. ఆ కవర్లు ఏంటి, ప్యాకెట్లు ఏంటండి అవి? కంపోస్టరు. మనం ఏ మొక్కని పెట్టుకుంటా అంటే కంపోస్ట్ మళ్ళీ సపరేట్గా అమ్ముతారన్నమాట. ఓకే ఓకే. ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసేసి చిన్న కాకానండి. ఇది చిన్న కాకాని మంగళగిరి జంక్షన్ కొంచెం ఎదురుకొచ్చి ఎగ్జాక్ట్గా చిన్న కాకాని పెట్రోల్ పైన ఉంటుంది. ఓకే. ఎగ్జాక్ట్గా వచ్చేసి మంగళగిరి నుంచి 102 కిలోమీటర్స్, చిన్న కాకా నుంచి 100 మీటర్ల దూరం. ఓకే. బాగుంటుందంటే ఇప్పుడు అన్ని ఐటమ్స్ మొత్తం రేపు అన్నీ వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. విజిటర్స్ కూడా బాగా ఇచ్చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్? పర్లేదు, బాగుంది ఇక్కడ. చాలా బాగుందండి. అంటే ఈ మధ్యలో ఎక్కడా లేదు. మనకేంటంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్ మొత్తం బేసిక్ నుంచి వస్తుంది కదా. అన్ని కొత్త ఇల్లే, రాజధాని ఏరియా. మీకు కంపల్సరీగా వస్తాయి. మీరు చెప్పపోయినా వస్తారు వాళ్ళే. రాజధానిలో కూడా నిన్న వచ్చి వెంచర్స్కి వస్తారని చెప్తుంది ఇందాక. అదే ఉంది. లోడ్ ఎత్తుకెళ్ళారండి. ఓకే ఓకే. ఫ్లాట్స్కి, గార్డెన్కి అట్లా మీరు మెయింటైన్ చేయాలి కానీ పెద్ద పెద్ద వస్తాయండి. అంటే 1 by 1 దించుతున్నాం. జామ మొక్కలు కానీ, ద్రాక్ష మొక్కలు కానీ అన్ని ఐటమ్స్ A to Z ఉన్నాయి. జామ మొక్కలు తీస్తున్నారండి? ఇదో జామ మొక్కలు ఉన్నాయి. ఈ ద్రాక్షనా? ద్రాక్ష. ఎంత పడుతుంది ద్రాక్ష ఇది? 120 రూపాయలా? ఓకే ఓకే. గార్డెన్స్కి సంబంధించినవి ఇవే బాగా మీకు ఉంటారండి. ఎక్కువ తెచ్చుకోవాలి. వైపు కూడా మొత్తం ఫిలప్ చేసేస్తామండి మొత్తం 2-3 రోజుల్లో. ఇక్కడ ఎక్కడ ఈ ఏరియాలో లేదన్నా వచ్చిన వాళ్ళందరూ చెబుతున్నారు ఈ టైప్లో మొక్కలు. నేను చూసింది అదే, ఫస్ట్ అదే గమనించిన. అందుకనే నేను కూడా ఫస్ట్ మీకు అందుకే ఇంట్రెస్ట్ చూపించింది వీడియో చేయడానికి కూడా. ఎందుకంటే మీకు వెంచర్స్కి బాగుంటాయి ఇవన్నీ. ఇదేం మొక్క బాబాయ్? రేగి గంగరేగి ఉంటుంది. గంగిరేగి పెద్ద పెద్ద. అంటే ఇవి ఇళ్ళలో పనికిరావు అనుకుంటే ఇవి. అంటే ఒక్కొక్కరు పెట్టుకుంటారంటే ఒక్కొక్కరు పెట్టుకోరు. ఏదైనా గార్డెన్ లోకి, పెద్ద పెద్ద గెస్ట్ హౌస్ లో, గెస్ట్ హౌస్ జామ మొక్కలు కానివ్వండి, ఐటమ్స్ సకలం ఉన్నాయి. మామిడి మొక్కలు, జామలో కూడా ఇంకా వెరైటీస్ వస్తాయి. సార్ ఇది ఆల్రెడీ పూత కూడా వచ్చేసింది దీనికి, మామిడి మొక్క. నెక్స్ట్ మీరే కాయలు కాపిస్తారు మీరే. జామ మొక్కలు అండి. ఓకే ఓకే. మొక్క 350 రూపాయలండి. ఓకే ఓకే అండి. పెద్ద సైజు
పెద్ద జాంకాయ అదే ఇప్పుడు ఎర్ర జాంకాయ పింక్ది. ఓకే ఓకే. సార్ ఇదేం చెట్టు సార్ ఇది? ఇది వెరైటీగా ఉంది కదా, బాగుంది. ఇది ఎంత పడుతుంది చెట్టు? అది 150 రూపాయల. ఈ తెల్ల జిల్లేడా? తెల్ల జిల్లేడు కూడా అమ్ముతారు. అది గార్డెనింగ్ పర్పస్. అది గార్డెనింగ్ పర్పస్ బాగుంది. మీకు లొకేషన్ కూడా మంచి ఈవినింగ్ టైం అవ్వటం వల్ల చాలా బాగుందండి. బాగుందండి, తీసుకుని వచ్చేస్తాం. అది కూడా వస్తుంది. మీకు మళ్ళీ నెక్స్ట్ లోడ్ వస్తే ఎప్పుడు వస్తుందండి? ఎల్లుండి ఒకసారి వస్తాను మళ్ళీ నేను. ఒకసారి ఇంకో వీడియో చేద్దాం. ఈ మొక్కలు ఎంత పడతాయండి ఇవి? ఎంత? 70 రూపాయలా? ఓకే ఓకే. 60 రూపాయలు అలా ఇచ్చారు. ఓకే ఓకే అండి, బాగుండే మొక్కలన్నీ, వెరైటీలు బాగుండే. ఇది కనకాంబరం. కనకాంబరం. ఇది గంట మందారం. ఇది జాతం లాగా ఉంది. అంటే గంట మందారం అండి. ఇది పారిజాతం కదా? ఇది పారిజాతం. పారిజాతమే కదా? పారిజాతం. ఇది పారిజాతం. ఈ డెకరేషన్కి బాగుంటాయి ఇవి. మందారాలు కూడా తెల్ల అన్ని మందారాలు ఉన్నాయండి మీ దగ్గర? బ్రహ్మాండంగా ఉన్నాయండి. చెట్లు కూడా పెద్దయండి. అవును, పెద్ద. ఎంత పడుతుంది పెద్ద మొక్కలు అవి? అదేలేండి. బాగా పెద్ద. ఓకే సార్, మరి నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాంలేండి. వాటర్ ఎక్కడండి? వాటర్